ఎలక్షన్ అప్పుడు జరిగే వింతలు ఉంటాయి ఈ దేశంలో. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ టైంలో జరిగే వింతలు, విశేషాలు నవ్వాల ఏడవలు కూడా అర్థం కాదు చూసి. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అని ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ కంట వేరే వేరే కొన్ని కొన్ని రాష్ట్రాలు, మహారాష్ట్రలో ఇక్కడ పోటీ చేసినప్పుడు గాజు సింబల్ ఇచ్చారంట. సో ఇప్పుడు ఆ గాజు సింబల్ ఏపీలో పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నారు కాబట్టి, లాబింగ్ తెచ్చుకున్నారు కాబట్టి, అంటే అతను చేస్తున్న ఆరోపణలు, దాని హెడ్ హఫీజ్ ఎవడో ఉన్నాడు, ఆయన చేస్తున్న ఆరోపణలు ఏంటంటే పవన్ కళ్యాణ్ లాబింగ్ చేసుకుని మా గుర్తు తీసేసుకున్నాడు. సో మేము అతనికి గుర్తుకి పోలి ఉన్న బకెట్ గుర్తుని తెచ్చుకున్నాం, ఎందుకంటే మాది గాజు సింబల్, కనీసం దానికి పోలి ఉన్న గుర్తుని తెచ్చుకుంటాం మేము. అభ్యర్థుల్ని మేము బకెట్ గుర్తుతో మేము పోటీ చేస్తాము ఎన్నికల్లో అనేసి చెప్తున్నాడు ఆయన. అయితే ఈయన ఈ పార్టీని ఆపేయాలని, వీళ్ళు పోటీ చేయకూడదని జనసేన పార్టీ ప్రెజరైజ్ చేస్తోందని నాదెళ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, ఏకంగా ఆ పార్టీ ఎంపీ, అంటే పోటీ చేయబోతున్నటువంటి ఎంపీ మచిలీపట్నం నుంచి బాలశౌరి, అంటే ఆయన వైసీపీ పార్టీకి ఎంపీగా గెలిచి ఈరోజు జనసేన పార్టీలో ఉన్నటువంటి వల్లభనేని బాలశౌరి ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. మచిలీపట్నం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. ఆయన ఈ వ్యక్తిని, ఈ జనరంగ్ కాంగ్రెస్ పార్టీ, పార్టీ పేరు, ఆ పార్టీ హెడ్ని పిలిచి కూర్చోబెట్టి గన్ను నెత్తి మీద పెట్టి బెదిరించి బీ ఫార్మ్స్ అన్ని లాక్కున్నాడని కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నాడు. సరే, బాగానే ఉంది. అయితే జనసేన పార్టీ భయం ఏంటంటే, గాజు గుర్తు లానే ఉంటుంది కదా, బకెట్ గాజు గ్లాసు, బకెట్ తెల్ల బకెట్, తెల్ల గాజు అనుకోండి, లేకపోతే గాజు గ్లాస్. ఇప్పుడు మీకు ప్రింట్ తీసిన తర్వాత గుర్తు ఎట్లా ఉంటుంది, బ్లాక్ షేడ్ వచ్చి కలర్ అంతా వైట్ ఉంటుంది కదా. సో అట్లాగే బకెట్ కూడా వైట్ బకెట్, సో బార్డర్ అంతా బ్లాక్. అట్లాగే గాజు కూడా బార్డర్స్ అన్ని బ్లాక్, మ్యాటర్ వైట్. సో చూడడానికి ఒకేలాగా గాజు గుర్తు, బకెట్ గుర్తు కనిపిస్తుంటాయి. అంతకంటే హైలైట్ పాయింట్ ఏంటంటే, పిఠాపురంలో ఈ పార్టీ, ఈ నవరంగ పార్టీ పవన్ కళ్యాణ్ అనే అభ్యర్థిని నిలబెడుతోంది. మీకు తెనాలిలో మనోహర్ నిలబెడుతోంది. మచిలీపట్నంలో బాలశౌర్యని నిలబెడుతోంది నవరంగ కాంగ్రెస్ పార్టీ తరఫున బకెట్ గుర్తులోంచి. అంటే వీళ్ళు ఏరుకుని వచ్చి మరి జనాలు ఇక్కడ నిలబెడుతూ మైకి పెట్టి ఏమయ్యా ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే, మేము ఎప్పుడో అనౌన్స్ చేసేసాం వీళ్ళు అనేసి వాళ్ళు కహానీలు చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ అనండి, జనసేన అనండి, ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి ద్వారానే ఇంకొకళ్ళ ద్వారా నడిపిస్తున్నటువంటి ప్లాన్, పొలిటికల్ ప్లాన్ తప్ప అది ఎవరైనా చేస్తారు అట్లా. నేను అనేది ఇక్కడ జగనే చేస్తున్నారని కాదు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉండి పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తున్నా మేబీ చేయొచ్చు, అట్లాంటి చేసి ఉండొచ్చు కూడా గతంలో, అట్లా చాలా జరుగుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు మనం వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం దీని గురించి. సో క్లియర్ కట్ మిస్లీడింగ్ ఆఫ్ ద పీపుల్, అది జనాలని ఎట్లా మ్యానిపులేట్ చేయాలి, జనాలకు అబద్ధాన్ని ఎట్లా చూపించాలి. ఇప్పుడు ఒక పోలింగ్ బూత్ లో 2000 ఓట్లు ఉన్నాయనుకోండి, ఆ 2000 ఓట్లో ఒక 800 మంది జనసేన గుర్తుకి ఓటు వేయాలి అనుకుంటున్నారు అనుకోండి, పిఠాపురం అనుకుందాం ఇది. ఓటు వేయడానికి వచ్చినప్పుడు అక్కడ మీకు గాజు గుర్తు కనిపిస్తుంది, కిందో పక్కనో పైనో బకెట్ గుర్తు కనిపిస్తుంది. అభ్యర్థుల పేర్లు కూడా సేమ్ ఉంటాయి. కొణిదెల పవన్ కళ్యాణ్, అది కూడా పవన్ కళ్యాణ్ ఉంటుంది. అది అనుకుని ఇటు నొక్కేస్తాడు కదా. ఇప్పుడు ఆ పోలింగ్ బూత్, ఆ హడావిడి, ఆ టెన్షన్, ఆయన కాస్త ఏజ్ పెరిగినోడు కావచ్చు, కుర్రోడైన అడిగి మైండ్స్ అని చెప్పవచ్చు. మన దేశంలో ఉంది, అందరూ కూడా సగం మంది మనందరికీ కూడా సగం మందికి బుర్రలు పనిచేయవు కదా, సగం బుర్రలే పనిచేస్తాయి మనకి. మిగతా విషయాలు ఆలోచించు, మనం ఏదో గోల్లో ఉంటాం. ఆ రోజు ఓటు, ఆ రోజు జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబును తలుచుకుంటూ వచ్చి నొక్కేసి వెళ్ళిపోవడం తప్ప ఇంతకు మించి ఆలోచించే బుర్రలు కావు. కాబట్టి ఆ హడావిడిలో, ఆ టెన్షన్లో బయట ఏదో గొడవ జరిగిందో, పోలింగ్ బూత్ బయట పోలీసులు తిరుగుతున్నారో, గస్తే పోలీసులు చూస్తే కొంతమంది భయం. సో అలా చూసి కూడా వచ్చి టెన్షన్లో ఆడు బకెట్ గ్లాస్ తెలియక పవన్ కళ్యాణ్ కనపడింది కానీ పవన్ కళ్యాణ్ పక్కన బకెట్ నొక్కాడు అనుకోండి, గాజులానే ఉంది కదా కూడా అని. అట్లా ఎంతమంది నొక్కితే ఓట్లు చీలిపోతాయి కదా. 800 మంది వేయాలనుకున్నారు 2000 మంది ఉన్న బూత్లో. ఆ 800 మందిలో మీకు తేడాగా 300 మంది వేశారు, కరెక్ట్గా 500 మంది వేశారు. సో 300 ఓట్లు పోలా. సో అట్లా ఓట్లు చీలిక చేసుకురావాలి ప్రతి ప్రాంతంలో అనేసి జనసేన వాళ్ళు పోటీ చేస్తున్న ప్రతి చోట అదే పేరు మీద ఎవరైతే జనసేన టికెట్లు ఇచ్చిందో ఆ ప్రాంతంలో జనసేనకి అదే పేరు మీద బకెట్ గుర్తుతో ఈ నవరం కాంగ్రెస్ పార్టీ అనే వాళ్ళు పోటీ చేస్తున్నారు. అది ఇప్పుడు పెద్ద తలకి నొప్పిగా మారింది జనసేన పార్టీకి డెఫినెట్లీ. ఎందుకంటే జనసేన పార్టీకి 2019లో ఉన్న ఓటు బ్యాంకే నాయన 7%, మళ్ళీ నువ్వు దాంట్లో 1%, 0.5% పట్టుకెళ్ళిపోకరా నాయన అనేసి బతిమలాడారు, బాబాడారు. వెనకాల ఎవరో ఉండుంటారు, మరి వీళ్ళు ఎంత బతిమలాడే అవసరం కూడా లేదు. వెనకాల ఎవరు లేకుండా ఇతను అంత పర్టికులర్ గా పేర్లు కూడా ఎందుకు ఎత్తుక్కుని పెట్టుకుంటాడు? సరే బకెట్ పెట్టాడు, పోనీ న్యాయంగా జనం కోసం వచ్చేది ఎవరో కొత్త పార్టీ, తెలియనోడైనా సరే మనం సపోర్ట్ చేయాల్సిందే. తెలియని వ్యక్తి అయినా సరే సపోర్ట్ చేసినా చెప్పినా అతని హక్కు పోటీ చేయడం. కానీ
తెనాలిలోనే ఎన్ మనోహర్ని ఎందుకు పెడతాడు? మచిలీపట్నంలోనే వి బాలశౌరిని ఎందుకు పెడతాడు? వేరే పర్సన్స్, వల్లభనేని బాలశౌరి ఆయన పేరు, వి బాలశౌరిని ఎత్తుకొచ్చి మచిలీపట్నం ఎంపీగా నిలబెడుతున్నాడు ఆ పార్టీ అతను, బకెట్ గుర్తు పార్టీ అతను. ఎన్ ఎన్ మనోహర్ అని తెనాలిలో పట్టుకొచ్చి నిలబెడుతున్నాడు, బకెట్ గుర్తు పార్టీ అతను. అక్కడ నాదెల మనోహర్ జనసేనకు పోటీ చేస్తున్నాడు, గాజు గుర్తు, ఇది బకెట్ గుర్తు. పిఠాపురంలో కే పవన్ కళ్యాణ్ పెడుతున్నాడు, గాజు గుర్తు, బకెట్ గుర్తు. వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ పెడుతున్నారు, వాళ్ళు కూడా కొణిదెల పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు జనసేన తరఫున. అంటే ఇది డెఫినెట్లీ రాజకీయంగా లబ్ధి పొందడం, అవతల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని చేస్తున్నటువంటి కార్యక్రమాల్లోనే ఉంది తప్ప ఏదో న్యాయంగా ధర్మంగా నిజంగా బకెట్ గుర్తు మాదే లేకపోతే గాజు గుర్తు మాదే, పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు సరే మేము బకెట్ మీద పోటీ చేస్తాం అనుకుంటే డెఫినెట్లీ చేయొచ్చు. కానీ పర్సన్స్ కూడా కావాలని పెట్టి అది యాదృచ్ఛికం, అది కేవలం కోఇన్సిడెన్స్ అని చెప్తున్నాడు ఇతను రీసెంట్ గా మీడియాతో మాట్లాడినప్పుడు. అంటే చేస్తున్నటువంటి పనికిమాల పనులన్నీ చేసేసి ఇట్లా ఈ రకమైనటువంటి కవరింగ్, అది ఎవరు చేసినా ఇదే పని రేపు పొద్దున జనసేన వైసీపీ విషయంలో చేసినా ఇట్లాగే మాట్లాడలేదు. ఫ్యాన్ బదులు హెలికాప్టర్ పట్టుకొచ్చి, మరి కేఏ పాల్ అట్లాగే ఫ్యాన్ బదులు హెలికాప్టర్ గుర్తును పట్టుకొచ్చి చేయించాడు. అతను వెనక ఎవరున్నారో మనకు తెలియదు. అప్పుడు ఉండొచ్చు చంద్రబాబు నాయుడు, కాదంట్లా నేను ఇక్కడ కూడా ఏమంటున్నా, ఉండే అవకాశాలు ఉన్నాయి అంటున్నా, ఎందుకంటే పేర్లు కూడా సేమ్ పెట్టాడు కదా. సో ఇది చీప్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ అనమాట. డైరెక్ట్ గా ప్రజల్లో ఎదుర్కోలేక ఒక వైలెన్స్ వాడతారు, ఒక మ్యానిపులేషన్ వాడతారు, ఒక మోసాన్ని వాడతారు ఈ రాజకీయ నాయకులు. ఇక్కడ జగన్ వాడుతున్నాడు, గతంలో చంద్రబాబు వాడు ఉండొచ్చు, రేపు పవన్ కళ్యాణ్ వాడొచ్చు. పవన్ కళ్యాణ్ చేతిలోకి అంత డబ్బు వచ్చి అంత అధికారం వచ్చి నిజంగా అతను ఎమ్మెల్యేనో మంత్రో ఏదో మంచి పొజిషన్కి వస్తే నిజంగా ఫ్యూచర్ లో సీఎం అయితే ఆయన కూడా వాడొచ్చు డెఫినెట్లీ. ఎప్పటికైనా వీళ్ళు అందరూ కూడా అదే రకాలు. బట్ వాళ్ళల్లో వాళ్ళు అట్లా కొట్టుకుంటే ఒకళ్ళనొకళ్ళు చేసుకుంటే మనకేంటి కాదు, అట్లా మ్యానిపులేషన్ చేయడాన్ని మనం డెఫినెట్లీ క్వశ్చన్ చేయాలి. ఆ రకమైనటువంటి పని కట్టుకుని కళ్ళెదురకుండా మ్యానిపులేషన్ జరుగుతుంది, దాన్ని మనం కాబట్టి ఎవరు క్వశ్చన్ చేస్తాం? ఓటేసేది మనల్ని మ్యానిపులేట్ చేయడానికి వీళ్ళు నేను ప్లాన్ చేస్తున్నప్పుడు వాళ్ళని వాళ్ళు చేసుకుంటే ఓకే. పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ చేయడానికి జగన్ ఏమన్నా చేసినా, జగన్ ని కన్ఫ్యూజ్ చేయడానికి చంద్రబాబు ఏమన్నా చేసినా, చంద్రబాబుని కన్ఫ్యూజ్ చేయడానికి జగన్ పవన్ కళ్యాణ్ చేతులు తెర వెనక చేతులు కలిపినా మనకి నష్టం లేదు. కానీ ఇక్కడ వీళ్ళు మ్యానిపులేట్ చేస్తుంది ఓట్లు వేసే వాళ్ళని, అంటే మనల్ని మ్యానిపులేట్ చేయడం ఎంత ఈజీ అనే దాన్ని వాళ్ళు చూపిస్తున్నారు. కాబట్టి మనం డెఫినెట్లీ ఇట్లాంటివి ఖండించాలి, అది ఏ పార్టీ చేసినా సరే ఖండించాలి. మొత్తానికి ఈ బకెట్ కి గాజుకి చాలా తేడా ఉందని తెలుసుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసమైనా ఈ వీడియో షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.